తెలంగాణ భవన్లో ఉగాది వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు. లైవ్ ద్వారా చూద్దాం. రాజపూజ్యం ఎక్కువగా ఉంది. ప్రజా మన్నన పొందేటటువంటి అవకాశం కనిపిస్తోంది. యోగకారకుడు వృషభంలో శని జన్మంలో ఉండడం వల్ల గృహ కుటుంబ పరిస్థితులు సాంఘికంగాను అన్ని దగ్గర కూడా మంచి సౌఖ్యం లభిస్తుంది. ప్రథమార్థం అంతా కూడా మొదటి 6 నెలలు చక్కగా ఉంటుంది. ద్వితీయార్థం రెండో 6 నెలల్లో కొంచెం మానసికంగా కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలా వాళ్ళు లోపల ఆ బాధన పడినా ఎవరికి కూడా వ్యక్తపరిచేటటువంటి పరిస్థితులు లేవు. అలాగే అధికార వర్గం బంధువర్గం రీత్యా సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు కూడా పొందేటటువంటి అవకాశం కనిపిస్తోంది. రాజకీయ నాయకులకి ఈ కుంభరాశి వారికి ఆగస్టు కాలంలో కొంత గడ్డు కాలం సూచిస్తోంది. వారు చేయనటువంటి తప్పులకి కానీ ఇంకో దాని కానీ శత్రువుల చేత కొన్ని ఇబ్బందులకి వారు గురై తద్వారా కొంత అపఖ్యాతిని పొందేటటువంటి అవకాశం కూడా కుంభరాశి వారికి కనిపిస్తోంది. అలాగే రావాల్సినటువంటి నామినేటెడ్ పదవులు కూడా ఇతరులకు వెళ్ళిపోయేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి జాగ్రత్తగా మెసులుకోవడం ఈ కుంభరాశి వారికి చాలా అవసరం. అలాగే కుంభరాశి వారికి ఆగస్టు వరకు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నా ఆగస్టు తర్వాత కొన్ని ఊహించని పరిణామాలు కూడా జరిగే అవకాశం కనిపిస్తోంది. జీవితంలో మర్చిపోలేనటువంటి సుఖ దుఃఖ సంబంధమైనటువంటి సంఘటనలు కూడా కుంభరాశి వారికి క్రోధనామ సంవత్సరంలో చూపిస్తూ ఉంటుంది. అలాగే ఈ రాశివారు వారి యొక్క దోష నివృత్తి కోసం చంద్రుడికి అధిష్టాన దేవత అయినటువంటి లలితా త్రిపుర సుందరి ఆరాధన అలాగే శివ ఆరాధన కనుక చేసినట్లయితే మానసికంగా వారు మరింత ఉత్తేజంగా వాళ్ళు కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. అలాగే పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు మీనరాశి వారి ఫలితాలు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఆదాయం వ్యయాలు చాలా చక్కగా ఉన్నటువంటి రాశి. వీరు ధన కుటుంబ జీవనకారకుడైనటువంటి గురుడు 3వ ఇంట్లో సంచారం చేయడం వల్ల వారికి చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే ఈ మీనరాశి వారు స్వతసిద్ధంగా కొంచెం భయస్థులుగా ఉండడం వల్ల కొన్ని సాహసే లక్ష్మి అని ఏదైనా కనుక కొంత ధైర్యంగా ముందర వేసినట్లయితే ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. అక్కడ అధైర్య పడకుండా స్వవిషయాల్లో ధన సంబంధమైన విషయాల్లో ధైర్యంగా ముందరికి అడుగు వేయాల్సిన అవకాశం కనిపిస్తోంది. అలాగే కొంత శారీరకంగా అనారోగ్య కారణాలు కూడా సూచిస్తున్నాయి. కాబట్టి శారీరక శ్రద్ధని ఆరోగ్య శ్రద్ధని వహించాల్సిన విధానంగా మనకి గోచరిస్తోంది. అలాగే ఈ సంవత్సరం అన్ని మిగతా విషయాల్లో అన్నిటికీ కూడా యోగదాయకంగా ఉంది. రాజకీయ నాయకులకు కూడా ఇది మంచి కాలమే. పెద్ద గ్రహాల ప్రభావం వల్ల ప్రజల్లో అభిమానం వస్తుంది. సేవా కార్యక్రమాల ద్వారా మంచి
రాము కొంచెం జరుపు